ఇట్లా అరిగిపోవటం కామన్గా వచ్చేది మోకాళ్ళల్లో. ఇంకా వేరే కారణాల వల్ల ఒక్కోసారి వేరే జాయింట్లో కూడా రావచ్చు, హిప్స్, షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్ అక్కడ. బట్ కామన్గా వచ్చేది మోకాళ్ళలో ఇక్కడ ఇది ఒక నార్మల్ మోడల్ ఉంది. దాంట్లో బోన్ చివర కార్టిలేజ్ అని ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయినట్లల్లా నిదానంగా జాయింట్ ఒకదానికి రుద్దుకొని నొప్పి ప్రారంభమవుతుంది. నార్మల్గా కాంబినేషన్ అంటే ఏదైనా వచ్చేది మెకానికల్, అంటే ఒకదానికి ఒక రుద్దుకొని రావడం నార్మల్ ప్రాసెస్ అది. బట్ దాంట్లో వేరే కారణాలు కూడా ఉండొచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ రైజ్ అయితే గౌట్ అని, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల, ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు, లేకపోతే ఓవర్ యూజ్ స్పోర్ట్స్ పర్సన్స్లో అటువంటి వాళ్ళలో. కావాల్సింది ఏంటంటే ఆ అరుగుదల ప్రాసెస్ని స్లో చేయడం. నార్మల్ మెజారిటీ పీపుల్లో 45-50 అయినా కొద్దిగా లోపల అరుగుదల ఉండొచ్చు. లోపల అరుగుదల ఉన్నా కూడా బయటికి నొప్పి కనపడకపోవచ్చు. బట్ జాగ్రత్త ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా 15-20 సంవత్సరాలు అది పోస్ట్పోన్ చేయదు. 45 వల్ల 50-60 అట్లా ఆ ఏజ్లో వచ్చేదట. సో దానికని కావాల్సింది ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సింది. హైపర్ యాక్టివిటీ, ఓవర్ యాక్టివిటీ అటువంటి అవాయిడ్ చేయడము, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నిదానంగా ఉండటము, మజిల్స్ స్ట్రెంథన్ చేసుకోవడం. ఆ విధంగా చేయడం వల్ల పెయిన్ కిల్లర్స్ అవసరాన్ని తగ్గించు. కొంతమంది ఏంటంటే నొప్పులున్న రోజు నొప్పి ట్యాబ్లెట్లు వేసుకొని నొప్పిని తగ్గించుకొని పనిచేస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, గ్యాస్ట్రైటిస్, లేకపోతే కిడ్నీ డ్యామేజ్ ఇటువంటివి. వాటిని ప్రివెంట్ చేయాలంటే రెగ్యులర్గా కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసుకుని మజిల్ స్ట్రెంథన్ చేసుకుంటే ఆ జాయింట్స్ మీద పడే లోడ్ తగ్గుతుంది. లోడ్ తగ్గితే ఇంకా ఫర్దర్ అరిగే ప్రాసెస్ స్లో అవుతుంది. అప్పుడు పెయిన్ కిల్లర్స్ అవసరం తగ్గుతుంది. సో ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే పెయిన్ కిల్లర్స్ అవసరం ఎక్కువ లేకుండా వాళ్ళ లైఫ్ రీజనబుల్గా పెయిన్ ఫ్రీగా మెయింటైన్ చేసుకుంటే ఈజీగా. థ్యాంక్ యూ.